Hi guys, welcome back to my channel Kaushik Tales. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే this is Kaushik. I am completing my graduation in MBCR College of Engineering, Vijayanagaram. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter. Whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. Guys, ఈ రోజు మనం APMC 2025-24 మేన మన యొక్క పేపర్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ షేర్ చేయండి. ఎందుకు అంటే రేపు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో, దట్ ఈస్ మండే ట్యూస్డే ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క అనాలిసిస్ అండ్ మన ప్రీవియస్ అనాలిసిస్ అయితే చాలా హెల్ప్ అవుతాయి. ఆల్రెడీ మనం 600 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. ఒక షార్ట్ టైంలోనే నాకైతే మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఈ కంటెంట్ కూడా ఎవరు ఫేక్ అనేది అనుకోవట్లేదు. ఎందుకు అంటే మనకి అందరికీ తెలుసు మనమైతే జెన్యూన్ కంటెంటే ఖచ్చితంగా ఇస్తాం. కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా పర్టికులర్ గా జెన్యూన్ కంటెంటే ఇస్తామని. అండ్ మనం ఈ రోజు పేపర్ అనాలిసిస్ కి అయితే వెళ్దాం. మనం ప్రిడిక్ట్ చేసాం ఒక పేపర్ ని, ఆ పేపర్ అనాలిసిస్ జరుగుతుంది అని చెప్పుకోవడానికి నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సిమిలర్లీ మనం ఎలా ప్రిడిక్ట్ చేసామో సేమ్ అలాగే మ్యాథమెటిక్స్ అనేది ఫస్ట్ షిఫ్ట్ లో మోడరేట్ టు టఫ్ రావడం జరుగుతుంది. అండ్ ఈ టఫ్నెస్ లో కూడా లెంత్ అనేది క్వశ్చన్ యొక్క లెంత్ అనేది పెరుగుతూనే పోతుంది. అండ్ సిమిలర్ గా 2 to 3 లైన్స్ రావాల్సిన క్వశ్చన్స్ కూడా మనకి 3 to 4 లైన్స్ లేదా 2.5 లైన్స్ వరకు రావడం అనేది జరుగుతుంది. కొంచెం లెంతీ క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా మంది అడుగుతున్నారు లెంతీ క్వశ్చన్స్ ఎందుకు ఇస్తారు అని. క్వశ్చన్ ఈజీగా ఉంటది, ఆ విషయం మనకు తెలుసు. కానీ ఒక 4-5 లైన్స్ ఉన్న క్వశ్చన్ ని చదివే టైంకే మనకి అక్కడ టైం కిల్ అనేది జరిగిపోద్ది. మనకు చాలా విషయం తెలిసిందే. ఎంసెట్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి ఆ యొక్క 160 బిట్స్ అనేవి మీరు 180 మినిట్స్ లో చెయ్యాలి. ఇక్కడ మీరు క్వశ్చన్ చదివి ఆన్సర్ అనేది మీరు 1 మినిట్ లో కంప్లీట్ చేయాలి. లేదా ఇలా లెంతీ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ క్వశ్చన్ చదవడానికి మీకు 1 మినిట్ టైం తీసుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసేవి తగ్గిపోతాయి. కాబట్టి లెంతీ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. క్వశ్చన్ మీరు కానీ కరెక్ట్ గా చదివితే క్వశ్చన్ డెడ్ ఈజీగా ఉంటది. కానీ ఆ యొక్క లెంత్ పెరగడం వల్ల ఆ యొక్క టెన్షన్ లో క్వశ్చన్ మీరు టఫ్ చేసుకుంటారు, అంతే తప్ప మరి ఇంకేం లేదు. మనం పేపర్ ఏం ప్రిడిక్ట్ చేస్తే మోడరేట్ టు టఫ్ అవుద్ది లేదా లెంత్ తగ్గించి మోడరేట్ చేస్తాడు అనేది మనం ప్రిడిక్ట్ చేసాం. మోడరేట్ టు టఫ్ జరుగుతుంది. అండ్ ఫిజిక్స్ వచ్చేసరికి ఇవాళ కొంచెం టఫ్నెస్ తగ్గించారని అయితే చెప్పారు. మోడరేట్ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. మనం ఏం చెప్పాం, వస్తే థియరీ అండ్ సమ్స్ ఈక్వల్ గా వస్తాయి. అండ్ సమ్స్ వచ్చినా కూడా ఫార్ములా బేస్డ్ వస్తాయి అని చెప్పాం. అండ్ మనకి రోజు పోలిస్తే ఇవాళ థియరీ బిట్స్ అనేవి ఒక 5% ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ సమ్స్ కూడా కొంచెం డిక్రీజ్ అవడం వల్ల డైరెక్ట్ ఫార్ములా అప్లైడ్ సమ్స్ అనేవి అయితే రావడం జరిగింది. అండ్ ఇది మనకి మోడరేట్ రావడం అనేది జరిగింది. మనం ఏం ప్రిడిక్ట్ చేసాం, టఫ్ ఆర్ మోడరేట్ టు టఫ్ అనేది మనం ప్రిడిక్ట్ చేసాం. మోడరేట్ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ కెమిస్ట్రీ యాజ్ యూజువల్ మోడరేట్ టు ఈజీయే వచ్చింది మనకి, నో అబ్జెక్షన్ ఇన్ ఇట్. మనం ఏం ప్రిడిక్ట్ చేసాము, వస్తే మోడరేట్ టు ఈజీ వస్తుంది లేదా టఫ్ వస్తుంది అనేది మనం ప్రిడిక్ట్ చేసాం. మోడరేట్ టు ఈజీయే రావడం అనేది జరుగుతుంది. మనం ప్రిడిక్ట్ చేసిన పేపర్ యాజ్ యూజువల్ గా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ మోడరేట్ లెస్ లో కూడా మనం కానీ చూసుకుంటే ఆర్గానిక్ P is equals to O, IO is equals to OA ఈ సెక్షన్ లో కూడా రావడం జరిగింది. అంటే ఫిజికల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఆర్గానిక్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్గానిక్ రావడం జరిగింది. అండ్ ఆర్గానిక్ లో కూడా డైరెక్ట్ గా ఆర్గానిక్ కాంపౌండ్స్ మీద ఆర్గానిక్ సొల్యూషన్స్ మీద మనకైతే సమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అనేది అడగడం అనేది ఎక్కువ జరిగింది. అండ్ ఇక్కడ మ్యాథ్స్ విషయానికి వస్తే మనకి నేనేం ప్రొడక్ట్ చేశానో, మనకి క్యాలిక్యులస్ కానీ ఆల్జీబ్రా కానీ ఎక్కువ రావచ్చు, ఎక్కువ బిట్స్ రావచ్చు అనేది జరిగింది. అండ్ రావడం కూడా ఇవాళ మనకి క్యాలిక్యులస్ పార్ట్ లోనే ఎక్కువ బిట్స్ అనేవి రావడం జరిగింది. క్యాలిక్యులస్ లో మనకి ఇంటిగ్రేషన్స్ మీద అండ్ డిఫరెన్షియేషన్ మీద ఎక్కువ అడిగారు. అండ్ నేను కూడా నిన్న పేపర్ లో చెప్పాను ఏంటి అంటే, చూసుకుంటున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ ని కొంచెం ఎక్కువగా చూసుకోవడానికి ట్రై చేయండి అనేది నేను నిన్న చెప్పాను. అండ్ ఇవాళ కూడా ఇంటిగ్రేషన్స్ మీద ఎక్కువ బిట్స్ అనేది అడిగారు. అండ్ ఆల్జీబ్రా విషయంలో ఆల్జీబ్రాలో కూడా సేమ్ అదే జరిగింది. అండ్ నేను నిన్న పిన్ పాయింట్ గా చెప్పింది ఏంటంటే, వెక్టార్స్ లో మల్టిప్లికేషన్ అనేది కొంచెం చూసుకోండి అనేది చెప్పాను. అండ్ ఈ రోజు కూడా మల్టిప్లికేషన్ మీద రోజు కన్నా ఒక బిట్ ఎక్స్ట్రా అనేది అడిగారు. ఈ రోజు నేను చెప్పిన ప్రొడక్షన్ యాజ్ యూజువల్ గా మనకైతే రావడం అనేది జరిగింది ఇన్ ఫస్ట్ సెషన్. అండ్ ఇక్కడ ఫిజిక్స్ లో కూడా మనకి 5% అనేది థియరీ బిట్స్ ఎక్కువ. రోజు ఒక 20:80 వస్తే మనకి ఈ రోజు మాత్రం ఒక 25:75 అయితే రావడం జరిగింది. ఇక్కడ 25 రేషియో వచ్చేసరికి థియరీ రేషియో
అండ్ 70 వచ్చేసరికి సమ్ రేషియో అనమాట. అండ్ ఇక్కడ ఈ సమ్స్ లో కూడా సమ్స్ అనే కాదు, ఇక్కడ ఈ టఫ్నెస్ లో, ఈ మోడరేట్ టఫ్నెస్ లో కూడా మనకి ఎక్కువగా వచ్చింది. సెమీ కండక్టర్స్ అనే చాప్టర్ నుంచి అయితే ఎక్కువ రావడం అనేది జరిగింది అనేది చెప్పారు. అండ్ మోస్ట్లీ స్ట్రైట్ లైన్ లో కూడా కొంచెం ఏదైతే ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఉన్నాయో ఆ చాప్టర్స్ లో మనకైతే టఫ్నెస్ అనేది పెరగడం అయితే జరిగింది అనేది చెప్పారు. ఇప్పుడు మనం షిఫ్ట్ 1 అనాలిసిస్ అయితే చూసాం. ఇప్పుడు మనం షిఫ్ట్ 2 అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. సో గైస్ ఇప్పుడు మనం పేపర్ 2 అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. యాజ్ యూజువల్ మ్యాథ్స్ అనేది సిమిలర్ గా మోడరేట్ టు టఫ్ రావడమే జరిగింది. దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. అండ్ ఆ టఫ్నెస్ కూడా మనకి క్యాలిక్యులస్ అండ్ ఆల్జీబ్రా పార్ట్ లో రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ విషయానికి వచ్చినా కూడా మనకి మళ్ళీ ఆ టఫ్నెస్ అనేది మళ్ళీ యాజ్ యూజువల్, ఇక్కడ ఏదో కొంచెం మారింది అంతేగాని ఇక్కడ యాజ్ యూజువల్ ఆ టఫ్నెస్ అనేది సిమిలర్ అలాగే ఉంచాడు, దాంట్లో ఎటువంటి చేంజ్ లేదు. అండ్ దీంట్లో టఫ్నెస్ అంటే కొంచెం ట్రిక్కీనెస్ పెంచింది మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో మనకైతే కొంచెం ట్రిక్కీనెస్ సమ్స్ అనేది కొంచెం ట్రిక్ అయితే పెంచాడు. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీ యాజ్ యూజువల్ మోడరేట్ టు ఈజీ. అండ్ ఈజీగా మనం ఒక 25 బిట్స్ అనేవి అయితే పెట్టచ్చు అనేది స్టూడెంట్స్ అయితే నాకైతే చెప్పారు. ఇదైతే పేపర్ 2 యొక్క అనాలిసిస్ అనమాట. యాజ్ యూజువల్ మనం ప్రొడక్ట్ చేసిన విధంగానే సేమ్ పేపర్ అయితే వచ్చింది. మన ప్రొడక్షన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నేను ప్రొడక్షన్ ఎన్నిసార్లు చెప్తున్నానంటే మన ఛానల్లో ఖచ్చితంగా పెట్టే ఉంటానని అర్థం. కింద నేను లింక్ ఇస్తాను, మీరు ఆ పేపర్ ప్రొడక్షన్ ఒకసారి చూడండి. ఇప్పుడు మన ఈ యొక్క మనకి డిఫికల్టీస్ ఎక్కడ వస్తున్నాయి అనేది మీరు చాలా మంది అడిగితే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి లెంత్, క్వశ్చన్ యొక్క లెంత్ మీద మనకి డిఫికల్టీ అనేది వస్తుంది. సెకండ్ థింగ్ ట్రిక్కీనెస్, క్వశ్చన్ అనేది మనకి ట్రిక్కీగా అడగడం అనేది జరుగుతుంది. లైక్ ఎలా అంటే ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు కూడా ఆ యొక్క ఎక్కడైతే మనకి మీరు ఐపీ చదివినప్పుడు లైట్ గా కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y - 4z = 0 ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఏదో సమ్ హోమోజీనియస్ ఈక్వేషన్ అనేది చేశారు అనుకుందాం. ఇప్పుడు మనకి ఇలాగే వచ్చు అని చెప్తుంటారు, మనకి అది జస్ట్ ఏమీ ఉండదు. ఇక్కడ మైనస్ గానీ ఇక్కడ ఒక నాన్ హోమోజీనియస్ సమ్ x, ఇలా ఒక నాన్ హోమోజీనియస్ ఇలా చిన్న ట్రిక్కీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ చాలా స్టూడెంట్స్ అనేది ఫ్లిప్ అయిపోతున్నారు. మాక్సిమం మనకి ఈ యొక్క 2 పాయింట్స్ మీద అయితే ఎక్కువ డిపెండ్ అయి ఉంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఆప్షన్స్. దిస్ ఈస్ ద మెయిన్ అండ్ మస్ట్. ఎందుకు అంటే చాలా మంది ఎవరికైతే ఆ యొక్క చూస్తారు క్వశ్చన్ లెంతీగా ఉంటది, ఒక నెక్స్ట్ లో పెట్టుకుంటారు, కంప్లీట్ చేస్తారు. లాస్ట్ ఒక 30 minutes లో మీరైతే క్వశ్చన్ దగ్గరకు వస్తారు. అలాగే క్వశ్చన్ చూడడం రావట్లేదు కదా, ఆప్షన్స్ ద్వారా ఒక చీట్ కోడ్స్ అప్లై చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం అనుకుంటారు. మనకు ఆప్షన్స్ చూసినప్పటికీ -1 +1 -2 +2 ఇలాంటి ఆప్షన్స్ అయితే ఇచ్చేస్తున్నాడు. మీకు అక్కడ చీట్ కోడ్స్ అనేవి అప్లై చేయడం కూడా అవ్వట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ లో చాలా మెయిన్ సిచ్యువేషన్స్ ఈ 2 షిఫ్ట్లో మనకైతే జరిగింది. చాలా క్వశ్చన్స్ ఇక్కడ ఓవరాల్ గా అన్ని కలుపుకొని ఇక్కడ మనకి ఒక 20 to 30 క్వశ్చన్స్, అండ్ ఇక్కడ ఓవరాల్ కలుపుకొని ఒక 35 క్వశ్చన్స్ వరకు సేమ్ ఇదే ప్యాటర్న్ లో మనకి చీట్ కోడ్స్ కూడా అప్లై చేయలేని విధానంలో ఇచ్చారు. నేను చీట్ కోడ్స్ చెప్పినప్పుడే చెప్పాను ఏంటి అంటే చీట్ కోడ్స్ అనేవి ఖచ్చితంగా అప్లై చేయడానికి జరగదు, కానీ ఇన్ కేస్ ఆ 0.1% ఆఫ్ ప్రాబబిలిటీ కూడా ఎందుకు వదులుకోవడం అనే నేను టాప్ 6 చీట్ కోడ్స్ అనేవి చెప్పాను. అండ్ నేను చెప్పిన చీట్ కోడ్స్ లో లాస్ట్ చీట్ కోడ్ ఇలాంటి వాటికి ఏవైతే ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయో మీకు లాస్ట్ హోప్ ఆ ఈక్వేషన్ ని నేను చెప్పినట్టు సమ్ చేసి రూట్ చేయడం. ఇది ఒక్క ప్రాబబిలిటీ మాత్రమే మనకు వర్కౌట్ అవుద్ది. ఆడ్ 1 అవుట్ చేయలేము. అండ్ నెక్స్ట్ ఇక్కడ అసెషన్ రీజన్ కాదు. అండ్ ఇక్కడ 0s or 1s ఉన్నప్పుడు కూడా మనకి 2 1s ఉన్నాయి, ఏం పెట్టాలో తెలియదు. కాబట్టి ఈ యొక్క టాప్ 5 చీట్ కోడ్స్ అనేవి ఇక్కడ వర్కౌట్ అవ్వనప్పుడు ఆ ఏది పడితే అది పెట్టకుండా మన ఈ సమేషన్ అండ్ రూట్, ఈ స్క్వేర్ రూట్, ఈ యొక్క ఈక్వేషన్ అనేది కొంచెం ఎక్కువ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. మనకు ఆ రూట్ చేసినప్పుడు దగ్గర లైక్ 3.1425 వచ్చినప్పుడు 3 ఈ రౌండ్ ఆఫ్ లో 3 ఎక్కడైనా ఉంటే, లేదా 3కి దగ్గరలో ఉన్న ఆప్షన్ ఇలాంటివి ఏవైనా పెడితే అంటే ఆ యొక్క మార్క్ కూడా మనం ఏదో బ్లైండ్ గా పెట్టకుండా ఏదో ఒకటి అప్లై చేయడం వల్ల ఆ యొక్క ఈక్వేషన్ 0:100 లాస్ లో నుంచి 50:50కి అయితే రావడం అనేది జరుగుతుంది. మనం ఖచ్చితంగా వచ్చేస్తుందని మనం చెప్పం. ఆ 50% రేషియో కూడా ఎందుకు వదులుకోవడము అని. అండ్ చాలా మంది ఏం అడుగుతున్నారు అంటే నార్మలైజేషన్ ఎలా జరుగుతుంది, వెదర్ లైక్ మన ఓన్లీ ఈ యొక్క ఏదైతే మనకి ఎంసెట్ స్కోర్ వస్తుందో ఆ ఎంసెట్ స్కోర్ కే చేస్తారా, లేదు మన ఎంసెట్ లో 75% ఐపీ 35% రెండు కలిపి వచ్చిన మార్క్స్ నార్మలైజేషన్ చేస్తారా, అండ్ ఇలా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఇలాంటి డౌట్స్, ఇలాంటి సార్ట్ ఆఫ్ డౌట్స్ ఏమైనా ఉంటే
కింద మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ నార్మలైజేషన్ ఎవరికైతే నార్మలైజేషన్ గురించి డీటెయిల్ గా వీడియో కావాలో నార్మలైజేషన్ అని చెప్పి కామెంట్ చేయండి. మనకు ఒక 2 or 5 కామెంట్స్ కానీ అలా వస్తే నేనైతే ఖచ్చితంగా నార్మలైజేషన్ మీద వీడియో చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. నేనైతే మీకు కంప్లీట్ పేపర్ అనాలిసిస్ అయితే చెప్పాను. చీట్ కోడ్స్ కూడా అప్లై అవ్వలేని సిచ్యువేషన్ లో ఇద్దరు ఉన్నారు. అండ్ ఈ వీడియోలో మనం మెయిన్ చెప్పలేని పాయింట్ ఏంటంటే నార్మలైజేషన్, వెదర్ ఏ షిఫ్ట్ వాళ్ళకి ప్లస్ అవుద్ది, ఏ షిఫ్ట్ వాళ్ళకి మైనస్ అవుద్ది అని. ఫస్ట్ షిఫ్ట్ లో అన్ని మోడరేట్ రావడం వల్ల మనకి ఒక టఫ్నెస్ వచ్చిన మోడరేట్ పేపర్ రావడం వల్ల ఈజీ మనకి ఒకవేళ యాడ్ అయినా సబ్స్ట్రాక్ట్ అయినా మనకి 1 or 2 మార్క్స్ మాత్రమే, మాక్సిమం 1 మార్క్ మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఇట్స్ ఎ మోడరేట్ పేపర్ మనకి చాలా మోడరేట్ గా ఇచ్చారు. ఏమి అక్కడ టఫ్నెస్ ఏం లేదు, అలాగే ఈజీ అని కూడా చెప్పలేం. ఒక మోడరేట్ పేపర్ కాబట్టి ఫస్ట్ షిఫ్ట్ లో రాసినప్పుడు వెదర్ మీకు ఎడిషన్ అయినా సబ్స్ట్రాక్ట్ అయినా 1 or 2 మార్క్స్ కంటే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. బట్ ఇక్కడ సెకండ్ దాంట్లో టఫ్నెస్ చాలా టఫ్ గా ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ ఎన్ని యాడ్ అవుతాయో చెప్పలేం, కానీ ఎడిషన్ అయితే అవుతుందని మనం చెప్పగలం. పేపర్ షిఫ్ట్ 1 లో ఎడిషన్ ఆర్ సబ్స్ట్రాక్ట్ అయినా 1 or 2 మార్క్స్ కంటే ఎక్కువ అవ్వవు, ఎందుకంటే ఇట్స్ మోడరేట్ పేపర్. కానీ ఇక్కడ మనకి టఫ్నెస్ చాలా టఫ్నెస్ అనేది చాలా పెరిగింది. దానివల్ల ఏంటంటే మనకి వెదర్ ఎడిషనే అవుతుంది 100% షూర్ గా. ఎడిషన్ అయినప్పుడు కూడా మనకి ఖచ్చితంగా ఎన్ని మార్క్స్ చెప్పలేము, కానీ ఖచ్చితంగా ఎడిషన్ అనేది చెప్పొచ్చు. అండ్ నేను ఇక్కడ ఒక 2 యొక్క సెషన్స్ కి అయితే నేను అది ఎడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ అనేది నేను క్లియర్ గా చెప్పలేదు. వెదర్ ఏదైనా అవ్వచ్చు అనేది చెప్పాను. బికాస్ ఆఫ్ ఈజీనెస్ ఉంది అండ్ టఫ్నెస్ కూడా ఉంది. అది మనకి ఈ యొక్క ఏదైతే మనకి రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ అవుతాయో అప్పుడైతే మనం చెప్పగలం. అది 29th అనుకుంటున్నాను రెస్పాన్స్ షీట్స్ రోజు కానీ, లేదా నేను రేపైనా ఒక లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రేపు నేను లైవ్ చేసే ఒక 1 hour కానీ 2 hours ముందుగా నేను ఖచ్చితంగా కమ్యూనిటీ ట్యాబ్ లో నేనైతే పెడతాను, వెదర్ చెయ్యాలా వద్దా అని, ఆర్ఎల్స్ చేస్తున్నాను అనేది నేను పెడతాను. అట్లీస్ట్ రావడానికి ట్రై చేయండి. అక్కడ మీరు మీ కామెంట్ సెక్షన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుందాం మనమైతే. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మీకు ఏం డౌట్స్ ఉన్నా, ఎనీ సార్ట్ ఆఫ్ డౌట్స్ ఉన్నా నాకైతే అడగండి. నేను మాక్సిమం ప్రతి ఒక్కరికి కామెంట్ అది ఈవెన్ మీరు పెట్టిన 1-2 seconds కూడా నేను రిప్లై ఇచ్చిన డేస్ ఉన్నాయి. నేను ఖచ్చితంగా రిప్లైస్ ఇస్తాను. డోంట్ వరీ. నా కామెంట్స్ నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేకపోయినా వ్యూస్ వస్తున్నాయి. దానివల్ల నా కామెంట్స్ మినిమం ఒక 50-60 కామెంట్స్ వరకు వస్తాయి. నేను ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఒకవేళ రిప్లైకి మీరు మళ్ళీ రిప్లై ఇస్తే నాకు అది నోటిఫికేషన్ రాదు, కాబట్టి నేను ఇవ్వలేకపోవచ్చు. నేను మాక్సిమం చెక్ చేసి కూడా ఒక 1 or 2 hours తర్వాత నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తున్నాను. కాబట్టి ఏం భయపడద్దు, ఏం బాధపడద్దు. ఎగ్జామ్ అనేది ఇంకా నెక్స్ట్ 2 days లో ఎవరికైతే 27 ఎగ్జామ్స్ ఉన్నాయో, లాస్ట్ ఎండింగ్ డేస్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళు బాధపడకండి. నేను చెప్పొచ్చు ఏంటంటే ఇప్పటి వరకు మన ప్రొడక్షన్ ఏమి క్వశ్చన్ పేపర్ దాటలేదు ఇప్పటి వరకు. నేను 22nd ఆఫ్టర్నూన్ చెప్పా, అది 23rd ఆఫ్టర్నూన్ చెప్పా, 23rd మార్నింగ్ కూడా నేను నాకు అనాలిసిస్ ఎప్పుడైనా ఈవినింగ్ వస్తుంది. లైక్ 5కి అలా అనాలిసిస్ వస్తుంది, బోత్ సెషన్స్ అనాలిసిస్. నేను 2కి చెప్పానంటే నాకు అప్పటికి ఇంకా ఆ పేపర్ ఎలా ఉందో తెలియదు. కాబట్టి నాకు అయినా కూడా అప్పటికి కూడా నేను ఏం ప్రొడక్ట్ చేశానో ఫస్ట్ షిఫ్ట్ పేపర్ అదే వచ్చింది. నేను 2కి వీడియో అప్లోడ్ చేశాను, అంటే అక్కడ ఇంకా సెకండ్ షిఫ్ట్ అవ్వదు, అయితే సెకండ్ షిఫ్ట్ పేపర్ అలాగే వచ్చింది. 24 ఫస్ట్ షిఫ్ట్ సేమ్, సెకండ్ షిఫ్ట్ సేమ్. మన అనాలిసిస్ ఇప్పటి వరకు మన ప్రొడక్షన్ అయిన పేపర్, ఈ అనాలిసిస్ వరకు మన ప్రొడక్షన్ పేపర్ దాటలేదు. ఆ లింక్ నేను కింద ఇస్తా, అండ్ ఎన్ కార్డ్స్ లో కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. కింద డిస్క్రిప్షన్ లో అయితే ఖచ్చితంగా ఇస్తా, వెళ్ళి చూడండి ఆ ప్రొడక్షన్ పేపర్ అనేది. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నేను ఎక్కువ వీడియో మధ్యలో ఎక్కడ నేను సబ్స్క్రైబ్ చేసుకుని అని చెప్పను. మార్నింగ్ వీడియో స్టార్టింగ్ లో ఒకసారి చెప్తా, అండ్ ఎండింగ్ లో ఒకసారి చెప్తా. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎంసెట్ వీడియోస్, ఇంకా ఎంసెట్ అనే కాదు, నెక్స్ట్ ఇంకా బ్లాగ్స్ వస్తాయి, కాలేజ్ కంటెంట్ వస్తుంది, కౌన్సిలింగ్, కాలేజ్ ఏ కాలేజ్ యాడ్ చేసుకోవాలి, గ్రూప్ కాలేజ్, ఇలాంటి డిఫరెంట్ అండ్ ఇంకా డిఫరెంట్ కోర్సెస్ రిలేటెడ్ వీడియోస్ కూడా నేను చేయబోతున్నాను. ఈ యొక్క ఛానల్ మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరైతే మీ యొక్క విష్ లిస్ట్ లో అయితే ఉంచుకోవచ్చు. ఎందుకంటే స్టాప్ ఉండదు ఇంక ఈ ఛానల్ కి, కాబట్టి మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అనమాట. ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.